మాధవి క్రియేటివ్ వరల్డ్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మనం వంకాయ రొట్టి పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇది నా స్టైల్లో చేశానండి, కాబట్టి ఎవరితో కంపేర్ చేసుకోకండి. మొదటిగా పచ్చికరివేపాకు, జీలకర్ర, ఉప్పు, కొంచెం కారం ఇవన్నీ వేసి రోట్లో వేసి బాగా దంచుకుందాం. ఇది దంచుకునే ముందే మనం కొన్ని శనగ విత్తనాలని బాగా దోరగా వేయించుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. శనగ విత్తనాలు రెడీ చేసుకునే ముందు వంకాయలను కాల్చుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకొని ఉండాలి. ఇప్పుడు శనగ విత్తనాలను కూడా వేసుకొని కొంచెం కచ్చబచ్చ మనం బాగా దంచుకుందాం. మనకు వెల్లుల్లి చాలా ఇంట్లో అవసరం కాబట్టి వెల్లుల్లిని ఒలుచుకొని చిన్న డబ్బాలో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పటికప్పుడు వాడుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకుందాం. పచ్చి వెల్లుల్లి మనకి హార్ట్కి చాలా మంచిదన్నమాట, కాబట్టి ప్రతి కూరలోనూ వేసుకోవడం మంచిది. ఇప్పుడు వెల్లుల్లి కూడా కచ్చాబచ్చాగా అయ్యేటట్లు మనం దంచుకోవాలి. నేనైతే ముందుగానే వంకాయలను కాల్చి పొట్టు తీసి దాని గుజ్జు తీసి దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం కారం వేసి కలిపి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ దంచేది అయిపోయింది కాబట్టి దీన్ని ఒక్క తూరి స్పూన్తో అలా మిక్స్ చేసుకొని మనం వంకాయల్ని యాడ్ చేసుకుందాం. నేనైతే ఈరోజు 4 వంకాయలు తీసుకున్నాను, పెద్ద వంకాయలు. మీకు ఈ ఎండాకాలంలో వంకాయలు చాలా బాగా దొరుకుతాయి. మంచివి తీసుకొని ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకు ఎన్నో స్టైల్స్ కనిపిస్తాయి, అంటే ఎలా చేసుకోవాలి రోటి పచ్చడి అని. మరి నాది కూడా ఒక స్టైల్ అన్నమాట. ఈ స్టైల్లో చేస్తూ ఉంటే, ఎందుకంటే కరివేపాకు చాలా వేసాను అండ్ కరివేపాకు కూడా చాలా మంచిది కాబట్టి ఈ రోటి పచ్చడిలో కరివేపాకు మొట్టమొదటి వేయరనమాట, కానీ నేను వేసా కరివేపాకు చాలా మంచిదని. కొంచెం రెండు ఇలా మిక్స్ చేసుకొని తర్వాత మరి రోకలితో కొంచెం దంచితే చాలా టేస్టీగా ఉండే మనకి వంకాయ పచ్చడి రెడీ అవుతుంది. తాజా కూరల్లోకెల్లా రాజెవరంటే వంకాయ అంటారు. మరి వంకాయతో మసాలా కానివ్వండి, లేదా ఫ్రై కానివ్వండి, లేదా పచ్చడి కానివ్వండి చేసుకుంటే చాలా బాగుంటుంది. మేమైతే ఈ వంకాయ పచ్చడిని చపాతీకి చేసుకుంటాం అన్నమాట, రొట్టెకి చేసుకున్నా చాలా బాగుంటుంది. పచ్చడి రెడీ అయిపోయింది. మనం ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత దీనికి తిరువాత వేద్దాం. కొంతమంది దీనిలోకి పచ్చి ఎర్రగడ్డ వేసుకొని కూడా మిక్స్ చేసి తింటారు. మనం పచ్చి ఎర్రగడ్డలను కాకుండా కొంచెం ఫ్రై చేసి ఈరోజు మనం వేస్తున్నాము, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాతకు ఒక కళాయిలో ఆయిల్ తీసుకున్నాం. ఆయిల్లోకి ఆవాలు, జీలకర్ర మరియు ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకొని ఆనియన్స్ను బాగా స్క్వేర్గా కట్ చేసుకొని అంత విడివిడిగా పెట్టుకొని ఆ తర్వాత వేస్తే దాని టేస్ట్ వేరుగా ఉంటుంది. చూడండి, అన్నీ వేరు చేశాను, చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేస్తే. తర్వాత కొన్ని వెల్లుల్లిని కూడా వేయిస్తే బాగుంటుందని వేస్తున్నాను. మనం పచ్చి వెల్లుల్లిని కూడా ఆల్రెడీ యాడ్ చేసాము, కానీ ఈ వెల్లుల్లి కూడా కొన్ని వేయించితే బాగుంటుంది. తర్వాత మనం ఇంతవరకు పచ్చడికి కావాల్సిన ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు ఈ తిరువాతలో ఉండే పదార్థాలకు కావాల్సిన కొంచెము ఉప్పు దీంట్లో యాడ్ చేస్తున్నాను. తర్వాత పసుపు కూడా యాడ్ చేస్తున్నాను ఫర్ బెటర్ కలర్ అండ్ బెటర్ హెల్త్. ఇవన్నీ హాఫ్ వేగిపోయాయి కాబట్టి పచ్చడిని కూడా మనం దీంట్లోకి యాడ్ చేసేద్దాము. చూడండి ఎంత మంచి కలర్, అండ్ ఆ పచ్చడిని చూస్తుంటేనే తొందరగా తినేద్దామా అని ఆకలి కూడా ఎక్కువైపోతుంది కదా, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇలాంటి పచ్చడిని చేసుకొని ఆస్వాదించండి, ఎప్పుడు హ్యాపీగా ఉండండి. అండ్ మనం బాగా
సర్వ్ చేసుకుంటే బాగుంటుంది కదా. నేను ఒక ప్లేట్ పెట్టుకొని దాంట్లో కొన్ని ఆనియన్స్ పెట్టి తర్వాత దీన్ని ఒక కప్లో వేసుకొని తర్వాత చపాతీని వడ్డించాను. మీరు కూడా మీ ఇంటికి వచ్చిన అతిథులకి ఇలాగే వడ్డించండి అండ్ బాగా మంచి ఫుడ్ తినండి. ఎప్పుడు హ్యాపీగా ఉండండి. ఎంజాయ్ ద లైఫ్. ఈట్ గుడ్ ఫుడ్ అండ్ ఎంజాయ్ ద లైఫ్ అండ్ డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్. రెస్పెక్ట్ ద ఫుడ్. మనకు ఆహార పదార్థాలని ఇచ్చేవాడు రైతు కాబట్టి మనం తినేటప్పుడు రైతుని గుర్తుపెట్టుకొని రైతుకి కృతజ్ఞతగా ఉండాలి.